రేవంత్ రెడ్డి ప్రజామోదాన్ని కోల్పోయారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దొడ్డిదారిన మున్సిపాలిటీలో అధికారం దక్కించుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 30% స్థానాలు గెలవడంతో రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, అందుకే అక్రమంగా అధికారం దక్కించుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జనగామైనా, తొర్రూరైనా, క్యాటన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు.